ధరణి రికార్డ్ స్థానంలో కొత్త రికార్డు వస్తుంది. అది భూభారతి కొత్త వెబ్సైట్ కూడా రాబోతుంది. హక్కుల రికార్డులో తప్పులుంటే, ఈ ఆర్ఓల తప్పులుంటే సవరించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికంటే ముందు ఒక మ్యాప్ కూడా కంపల్సరీగా రాబోతుంది రాబోయే రోజుల్లో. దీనివల్ల గెట్టుతగాలు తగ్గిపోతాయి. పెండింగ్ సాదా పరిణామాలకి పరిష్కారం దొరకబోతుంది. దాంతోపాటుగా వారసత్వంగా భూమి వచ్చినప్పుడు విచారణ చేసిన తర్వాతనే రికార్డుకి ఎక్కే మార్గం ఉంటుంది. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా రికార్డుకి ఎక్కించే అవకాశం చట్టం ఉండబోతుంది. పాస్ పుస్తకంలో పట్టం రాబోతుంది. అప్పీల్ వ్యవస్థ వస్తుంది. భూదారు కార్డులు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. వ్యవసాయ భూమికే కాకుండా ఇంటి స్థలాలకి ఇతర వ్యవసాయేతర భూములకి కూడా రికార్డు రాసుకునే అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భూమి చట్టంలో పేదలకి ఉచిత న్యాయ సహాయం అందించే ఏర్పాటు కూడా ఈ భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ధరణి చట్టం వచ్చిన తర్వాత గ్రామ స్థాయి రికార్డుల నిర్వహణ పూర్తిగా ఆగిపోయింది. అది పహానీ కావచ్చు, ఇతర రికార్డుల నిర్వహణ మళ్ళీ గ్రామ రెవెన్యూ రికార్డులని నిర్వహించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇంకా అన్నిటికంటే కీలకం ఏంటంటే, ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ, అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు తప్పుగా పట్టాలు పొందినట్లయితే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. CCLA వీటిని రద్దు చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. ఇవి చాలా కీలక అంశాలు.